స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై తారిఫ్ యుద్ధానికి శ్రీకారం చుట్టారు. మొదటగా 25% సుంకాలు ప్రకటించిన ట్రంప్ ఆ తర్వాత మరో 25% పెంచుతూ మొత్తం 50% తారిఫ్లు విధించారు. భారత్ ప్రతీకారంగా తారిఫ్లు పెంచితే మళ్లీ పెంచుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణాన్ని చూపుతూ ఈ చర్యలకు వెళ్లారు ట్రంప్. అయితే విశ్లేషకుల ముత్యం ప్రకారం ఇది కేవలం సాకు మాత్రమే. అసలు కారణాలు వేరే ఉన్నాయన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే చైనా, టర్కీ, యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఆయిల్, గ్యాస్ దిగుమతి చేసుకుంటున్న ట్రంప్ వారికి మినహాయింపులు ఇచ్చారు. కానీ భారత్ ను మాత్రం టార్గెట్ చేయడం వెనుక రాజకీయ, వ్యాపార మరియు వ్యక్తిగత కారణాలున్నాయంటున్నారు విశ్లేషకులు. బ్రిక్స్ దేశాలకు తన వ్యవసాయ ఉత్పత్తులు, డైరీ ప్రొడక్ట్స్ ఎగుమతి చేయాలన్న అమెరికా ఆశలు భారత్ వద్ద ఎదురు దెబ్బతిన్నాయి. భారత్ రైతుల ప్రయోజనాల కోసం ఆ దిగుమతులను తిరస్కరించింది మోదీ ప్రభుత్వం. అంతేకాకుండా ట్రంప్ కుటుంబానికి సంబంధించిన ఓ సంస్థ భారత్ తో కాకుండా పాకిస్తాన్ తో క్రిప్టో డీల్ కుదుర్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పాకిస్తాన్ కు అమెరికా అండగా నిలబడడం, యుద్ధ సమయంలో జోక్యం చేసుకోవడం ఇది ట్రంప్ అసహనానికి కారణమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ట్రంప్ నోబెల్ కోసం తనదైన విధంగా రాజకీయాలు ఆడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు అమెరికాలో ధరలు తగ్గిస్తానన్న హామీ ఇచ్చిన ట్రంప్ ఆ హామీని నెరవేర్చలేకపోయారు. దిగుమతులపై భారీగా తారిఫ్లు విధించడం వల్లే ధరలు మరింతగా పెరిగిపోయాయి. చైనా, భారత్ వంటి దేశాలను మార్కెట్ గా వాడుకోవాలన్న ట్రంప్ ఆశలు కూడా తలకిందులయ్యాయి. చైనా, భారత్ రెండు అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేలా రూబెల్, యువాన్ లో చెల్లింపులు ప్రోత్సహిస్తున్నాయి. ఇది అమెరికా ఆర్థిక వైఫల్యానికి గట్టి షాక్. తాజాగా భారత్ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా వెళ్లి కీలక చర్చలు జరిపారు. ఇంధనం, రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలపరిచేందుకు భారత్, రష్యా సిద్ధంగా ఉన్నాయి. దీనికి కొనసాగింపుగా భారత్ త్వరలో Su-57 ఫైటర్ జెట్లు కొనుగోలు చేయనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ప్రపంచ దేశాలు కూడా భారత్ నుంచి ఆయుధాల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నాయి. దీనితో అమెరికా ఆయుధ మార్కెట్ పై భారత్ ప్రభావం పెరగడం ట్రంప్ కు మింగుపడని విషయం అయింది. మొత్తంగా చెప్పాలంటే భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశం ఉంది. అయితే మోదీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ ప్రయోజనాలకు లోటు పడబోమని అంతర్జాతీయ వేదికలపై స్పష్టంగా ప్రకటించింది. ఇప్పుడు ట్రంప్ తదుపరి కార్యాచరణ ఏంటన్నది గమనించాల్సిన విషయం. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్, డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.